రెండింటిని కలిపి ఉన్నటువంటి ఆర్ట్నే గాంధార ఆర్ట్ అని పిలుస్తాం. భారతీయుల యొక్క భక్తి భావం అనేటువంటిది, అదేవిధంగా గ్రీకుల యొక్క బ్యూటీనెస్, సౌందర్యం అనేటువంటిది రెండింటినీ కలిపి ఉన్నటువంటి శిల్పకళనే గాంధార శిల్పకళ అంటాం. ఇలా గాంధార శిల్పకళ ఎవరి వల్ల డెవలప్ అయింది? గ్రీకుల వల్ల డెవలప్ అయింది. గాంధార శిల్పకళ అనేటువంటిది గ్రీకుల వల్ల డెవలప్ అయింది. వీళ్ళ యొక్క హిస్టరీ అనేటువంటిది పెద్దగా తెలియట్లేదండి. వీళ్ళ యొక్క హిస్టరీ మొత్తం కూడా ఎవరి బుక్స్లో ఉంటుంది? గ్రీకుల యొక్క బుక్స్లో ఉంటుంది. మనకు వీళ్ళ రాజులు ఎవరు, లేకపోతే 30 మంది రాజులు రూల్ చేశారు అంటున్నాం. వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క టైం పీరియడ్, వాళ్ళ యొక్క హిస్టరీ అనేటువంటిది మనకు అంటే పెద్దగా తెలియటం లేదు, పెద్దగా అవసరం కూడా లేదు. ఇది ఇండో గ్రీకులు అనగానే ఈ పాయింట్స్ అన్ని నేర్చుకోవాలి. ఇండో గ్రీకు రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి డెమిట్రియస్. అలెగ్జాండర్ తర్వాత వాయువ్య భారతదేశాన్ని లేకపోతే ఇండియాపై అటాక్ చేసినటువంటి, ఇండియాలో కొంత పార్ట్ని రూల్ చేసినటువంటి రూలర్ డెమిట్రియస్ అనేటువంటి వ్యక్తి. మినాండర్ అనేటువంటి వ్యక్తి ఫేమస్ ఇండో గ్రీకు రూలర్. ఇతను మినాండర్ యొక్క కమాండర్ పేరు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? నాగసేనుడు రాసినటువంటి బుక్ పేరేంటి? మిలింద పన్హము. ఏ భాషలో రాశాడు? ఏముంటుంది దాంట్లో? బౌద్ధ మతం గురించి ఉంటుంది. ఈ మినాండర్ యొక్క క్వశ్చన్స్ నాగసేనుడు ఇచ్చినటువంటి ఆన్సర్లు అనేటువంటివి ఉంటాయి. ఈయన యొక్క టైటిల్స్ ఏంటి? మినాండర్ యొక్క టైటిల్స్ ఏంటి? దేవవ్రత, సుదేవవ్రత. ఈయన యొక్క రాజధాని ఏంటి? సకల. సకలని అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? భూత. సియోల్ కోట ఇప్పటి పేరు సకల. ఓల్డెన్ డేస్ అంటే ఓల్డెన్ నేము సకల. అప్పట్లో దాన్ని భూతల స్వర్గం అంటే స్వర్గం అనేటువంటిది ఇక్కడే ఉందా అన్నట్టు ఉండేది. బాగా డెవలప్ అయ్యి సకల అనేటువంటి ప్రాంతం. భారతదేశంలో ఫస్ట్ టైం బంగారు నాణాలు రిలీజ్ చేసినటువంటి రూలర్స్ ఎవరు? ఇండో గ్రీకులు, మినాండర్ అనేటువంటి వ్యక్తి. ఇండో గ్రీకులు, మినాండర్ అనేటువంటి వ్యక్తి. మరి రెండు వైపులా ముద్రించినటువంటి నాణాలు అంటే లిపితో కూడుకున్న రెండు వైపులా ముద్రించినటువంటి నాణాలు రిలీజ్ చేసినటువంటి రాజవంశం, స్క్రిప్టెడ్ కాయిన్స్ ని రిలీజ్ చేసింది ఎవరండి? మినాండర్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇది ఎవరికి సంబంధించింది? ఇండో గ్రీకులు. పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది మినాండర్ గురించి, నాగసేనుడు గురించి. వాళ్ళకి సంబంధించిన ఆర్ట్ ఏంటండి? గాంధార శిల్పకళ అనేటువంటిది. నెక్స్ట్ ఇది రాసుకుందాం. ఇంకొక రాజవంశం పార్థియన్లు లేకపోతే పహ్లవులు. పార్థియన్స్ లేకపోతే పహ్లవాస్. మనము ఎక్కడి నుంచి వీళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చారని చెప్పాను? ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి. ఏ ప్రాంతాన్ని రూల్ చేశారని చెప్తున్నాను? ఏ ప్రాంతాన్ని? నార్త్ వెస్ట్ ఇండియా, వాయువ్య భారతదేశాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు పార్థియన్లు లేకపోతే పహ్లవులు. ఈ పార్థియన్లు లేకపోతే పహ్లవాస్ అనేటువంటి వాళ్ళు నార్త్ వెస్ట్ ఇండియాను రూల్ చేసినటువంటి వాళ్ళు, వాయువ్య భారతదేశాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు, ఇరాన్ దేశం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. మనకు వీళ్ళు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకటం లేదు. మనకు దొరికినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పార్థియన్లు లేకపోతే పహ్లవా డైనాస్టీకి సంబంధించినటువంటి ఫేమస్ రూలర్ గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి. గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి. ఈ గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి పార్థియన్లు లేకపోతే పహ్లవా వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి గురించి ఎందుకు ఇంపార్టెంట్ మనకు అంటే, ఈ గుండో ఫర్నీస్ అనేటువంటి రూలరు ఇండో గ్రీకులను ఓడించాడు. ఇండో గ్రీకులని కాంకర్ చేయడం జరిగింది గుండో ఫర్నీస్ అనేటువంటి వ్యక్తి. ఈ ఇండో గ్రీకులని కాంకర్ చేసినటువంటి వ్యక్తి ఇతనే. దీనితో పాటు
ఈ గుండో ఫర్నిస్ అనేటువంటి వ్యక్తి కాలంలోనే జీసస్ క్రైస్ట్ యొక్క వన్ ఆఫ్ ది ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఒక స్నేహితుడు సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని విజిట్ చేయడం జరిగింది. భారతదేశాన్ని విజిట్ చేసి ఆయన క్రిస్టియానిటీని ప్రీచ్ చేయడం జరిగింది, క్రైస్తవ మతాన్ని బోధించడం జరిగింది. సెయింట్ థామస్ ఎవరని చెప్తున్నాను? జీసస్ క్రైస్ట్ అంటే జీసస్తో పాటు ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన ఫ్రెండు చనిపోయిన తర్వాత జీసస్ యొక్క ఏవైతే ఫిలాసఫీ ఉందో, జీసస్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దానిని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం కోసం ఆయన యొక్క స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అలా మన భారతదేశానికి విజిట్ చేసినటువంటి క్రిస్టియన్ ప్రీచర్ ఎవరు అంటే సెయింట్ థామస్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ మతాచార్యుడు ఎవరు? సెయింట్ థామస్. సెయింట్ థామస్ వాజ్ ది ఫస్ట్ క్రిస్టియన్ ప్రీచర్ హూ విజిటెడ్ ఇండియా. ఎవరి టైంలో? గుండో ఫర్నిస్ టైంలో. ఇదే ఎగ్జామ్లో క్వశ్చన్. భారతదేశానికి విజిట్ చేసినటువంటి సెయింట్ థామస్ కాలంలో ఎవరు రాజుగా ఉన్నారు? గుండో ఫర్నిస్. అంటే గుండో ఫర్నిస్ ఉన్నాడు అంటే ఏ ప్రాంతంలో క్రిస్టియాని ప్రీచ్ చేస్తుంటాడు? వాయువ్య భారతదేశంలో ప్రీచ్ చేశాడు. గుండో ఫర్నిస్ యొక్క రాజ్యంలో ప్రీచ్ చేశాడు. ఇతని యొక్క రాజ్యంలో ప్రీచ్ చేశాడు. ఎవరు? సెయింట్ థామస్. ఇప్పుడు కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి వాయువ్య భారతదేశంలో క్రిస్టియానిటీని ప్రీచ్ చేయడంతో పాటు అతను సదరన్ ఇండియాకి కూడా వచ్చాడు, దక్షిణ భారతదేశానికి కూడా వచ్చాడు. ఈ దక్షిణ భారతదేశంలో కూడా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశాడు. దీనికి సంబంధించినటువంటి ప్రీచర్స్ అనేటువంటివి ఇచ్చాడు. అలా ప్రీచర్స్ ఇస్తూ, అలా బోధిస్తూ, అలా క్రిస్టియానిటీ అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడే చనిపోయాడు, సదరన్ ఇండియాలోనే చనిపోయాడు. ఆయన యొక్క ఆయన యొక్క ఫినరల్స్ అనేటువంటివి, లేకపోతే ఆయన యొక్క బరియల్ గ్రౌండ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే, లేకపోతే ఆయన యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే మద్రాసులో ఉంది. మద్రాసులోని మైలాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి ఇది. సెయింట్ థామస్ యొక్క సమాధి ఎక్కడ లొకేట్ అయింది అంటాడు. ఎక్కడ లొకేట్ అయింది? మద్రాస్. సెయింట్ థామస్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే మద్రాస్లో ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ ఏమీ వద్దండి. ఏదో బుక్లో వేరేలా ఉంది అనేటువంటిది ఏమీ కన్ఫ్యూజన్ వద్దు. సెయింట్ థామస్ సమాధి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మైలాపూర్ గుర్తు రావాలి, మద్రాస్ గుర్తు రావాలి. ఓకేనా? మద్రాస్ దగ్గర ఉండేటువంటి మైలాపూర్. ఇప్పుడు ఎలాగూ వచ్చింది కాబట్టి దీనికి ఇటువంటిదే ఇంకొకటి చెప్తాను మీకు. భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకడు వచ్చాడు, క్రైస్తవ మత ప్రచారకుడు ఫ్రాన్సిస్ జేవియర్. ఆయన పేరేంటండి? ఫ్రాన్సిస్ జేవియర్. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి గోవాలో ఉంది. ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయన కూడా ఎవరు? క్రిస్టియన్ ప్రీచరే. ఆయన కూడా ఎవరు? క్రిస్టియన్ ప్రీచరు, క్రిస్టియన్ సెయింటే. ఆయన కూడా క్రైస్తవ మతాచార్యుడు ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే గోవాలో ఉంది. సెయింట్ థామస్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? మద్రాసులో ఉంది. ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? గోవాలో. యాక్చువల్గా ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వ్యక్తి పోర్చుగీస్ వాళ్ళతో పాటు భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి వ్యక్తి నాగపట్నం పరిసర ప్రాంతాలలో కొన్ని లక్షల మంది మత్స్యకారులని, ఫిషర్మెన్లని క్రిస్టియానిటీలోకి స్ప్రెడ్ చేసినటువంటి, అంటే కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్సిస్ జేవియర్.
భారతదేశంలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడంతో పాటు భారతదేశంలో కొన్ని లక్షల మందిని క్రైస్తవ మతంలోకి మార్చాడు. అందుకే చూడండి, నాగపట్నం అనేటువంటి ప్రాంతం ఇప్పుడు దేనికి ఫేమస్? క్రిస్టియానిటీ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ప్రధాన కారకుడు ఎవరు? ఫ్రాన్సిస్ జేవియర్. ఏ దేశం వాడు? పోర్చుగీస్ దేశం వాడు. ఏ దేశం వాడు? సరే, మరి ఇక్కడ స్ప్రెడ్ చేసినటువంటి వాడు ఇక్కడితో ఆగల. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం కోసం చైనా దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు అంటే ఫ్రాన్సిస్ జేవియర్. అలా వెళ్తూ చైనా దేశంలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తూ అక్కడే చనిపోతాడు, చైనాలోనే చనిపోతాడు. చైనాలో చనిపోయినటువంటి వ్యక్తిని ఎక్కడ బరియల్ చేశారు? గోవాలో. ఎక్కడ బరియల్ చేశారండి? గోవాలో. ఓకేనా? అర్థమైంది కదండి. సెయింట్ థామస్ ఎవరి కాలంలో వచ్చాడు? గుండో ఫర్నిస్ కాలంలో రావడం జరిగింది. గుండో ఫర్నిస్ అనేటువంటి వ్యక్తి ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి? ఏ వంశం వాళ్ళది? పార్థియన్. హీ బిలాంగ్స్ టు ద డైనస్టీ పహ్లవాస్ ఆర్ పార్థియన్స్. ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు? ఇరాన్ దేశం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ మతాచార్యుడు ఎవరు? సెయింట్ థామస్. ఆయన యొక్క సమాధి ఎక్కడ ఉంది? మద్రాస్ దగ్గర మైలాపూర్ అనేటువంటి ప్రాంతం. మద్రాస్ దగ్గర మైలాపూర్ అనేటువంటి ప్రాంతం. ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు వీళ్ళు? వాయువ్య భారతదేశం, నార్త్ వెస్ట్ ఏరియాని. అంటే సెయింట్ థామస్ కూడా ఇనీషియల్గా ఏ ప్రాంతంకి వచ్చి ఉంటాడు? వాయువ్య భారతదేశంలో ఉండి అక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ సదరన్ ఇండియాకి కూడా వచ్చి ఇక్కడ కూడా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశాడు. క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సెయింట్ థామస్. ఒక్కనే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గుండో ఫర్నిస్. పార్థియన్లు అనగానే మనకు గుర్తు రావాల్సింది గుండో ఫర్నిస్ అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకట్లేదు. గుండో ఫర్నిస్ అనేటువంటి వ్యక్తి తర్వాత ఎవడొచ్చాడు, వాడు ముందు ఎవడున్నాడు, వెనకెవడున్నాడు, వీటికి సంబంధించినటువంటి పెద్ద ఇన్ఫర్మేషన్ వీళ్ళు దేని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అనేటువంటిది కూడా, అంటే కాంట్రవర్సీ క్వశ్చన్లు ఇవన్నీ కూడా పూర్తి క్లారిటీ అనేటువంటిది లేని విషయాలు. ఇది దేనికి సంబంధించింది? పార్థియన్లు లేకపోతే పహ్లవులు. నెక్స్ట్ మూడో విదేశీ రాజ్యం గురించి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఎవరు వాళ్ళు? షకులు. కొంచెం ఇంపార్టెంట్ వీళ్ళందరూ ఇంపార్టెంటేనండి. మ్యాటర్ తక్కువగా ఉంటుంది కానీ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే వీళ్ళకి సంబంధించింది. మీరు ప్రీవియస్ పేపర్లు ఎప్పుడైనా తిరగేయండి, ప్రీవియస్ పేపర్లో ప్రతిసారి కనిపిస్తూ ఉంటాయి ఈ బిట్లని ఇటువంటివి. నెక్స్ట్ది షకాస్. షకులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నాను? మిడిల్ ఏషియా, మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు షకులు అనేటువంటి వాళ్ళు, షకా అనేటువంటి వాళ్ళు. మరి ఈ షకులు అనేటువంటి వాళ్ళు ఎన్ని బ్రాంచెస్గా ఉన్నారని చెప్పాను? 5 బ్రాంచెస్గా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి షకులు, తక్షశిలా ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి షకులు, మధురా ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి షకులు, ఉజ్జయిని ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి షకులు, బరుకచ్చం ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి షకులు. బరుకచ్చం ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి షకులు. మొత్తం ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ అయిపోయారండి షకులు? 5 బ్రాంచెస్గా. మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి షకులు అనేటువంటి వాళ్ళు 5 బ్రాంచెస్గా డివైడ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ 5 బ్రాంచెస్లో కూడా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వాళ్ళు, ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఉండేటువంటి ఉజ్జయిని ప్రాంతపు షకులు, అదేవిధంగా బరుకచ్చం ప్రాంతపు షకులు అనేటువంటి వాళ్ళు. ఉజ్జయిని ప్రాంతపు షకులు, బరుకచ్చం ప్రాంతపు షకులు. ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఫారినర్స్ అయినప్పటికీ, విదేశాల నుంచి వచ్చినప్పటికీ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇండియన్ కల్చర్ అనేటువంటి దానికి రెస్పెక్ట్ ఇచ్చి
వీళ్ళందరూ కూడా భారతదేశ సంప్రదాయాలనే పాటించారు, భారతదేశంలో ఉండేటువంటి దేవతలనే పూజించారు. చివరికి హిందూ మతంలోకి మారిపోయారు, హిందూలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వీళ్ళందరూ కూడా. ఇనీషియల్గా వాళ్ళ మతాలు ఏవైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫారినర్సే, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో వాళ్ళ యొక్క స్టాండ్ని ఏర్పాటు చేసుకుని భారతదేశంలో రాజ్యాలను స్థాపించి పూర్తి భారతీయుల్లాగా మారిపోయినటువంటి వాళ్ళు. భారతీయుల పేర్లే పెట్టుకున్నారు, భారతీయుల ఆచారాలను ఫాలో అయ్యారు, భారతీయుల మతాన్ని, హిందూ మతాన్ని ఫాలో అయిపోయారు. ఇక్కడ ఉండేటువంటి శివుడు విష్ణువుని పూజించారు. చివరికి కంప్లీట్ ఇండియన్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవడం జరిగింది ఈ ఫారినర్స్ అనేటువంటి వాళ్ళు. ముఖ్యంగా శకులు అనేటువంటి వాళ్ళు, శకులు అనేటువంటి వాళ్ళు ఇండియన్స్ లాగానే భారతీయుల యొక్క ఆచారాలనే ఫాలో అయ్యి భారతీయ మతమైనటువంటి హిందూ మతంలోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది, హిందూ మతంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 5 బ్రాంచెస్లో వీళ్ళు అంటే చాలా తక్కువ రోజులు మాత్రమే పరిపాలించినటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి మనకు అవసరం లేదు, వీళ్ళు ఏ రాజులు ఉన్నారు అనేటువంటిది కూడా పెద్దగా తెలియటం లేదు. కాబట్టి మనం ఎవరి గురించి సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం? ఉజ్జయిని శకాస్, ఉజ్జయిని ప్రాంతపు శకులు. ఉజ్జయిని ప్రాంతపు శకులు అంటే దేని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు? ఉజ్జయిని. దేని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారండి? ఉజ్జయినిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు. ఉజ్జయిని అంటే మీకు నాందేడ్ సిటీని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో చెప్పా. నాందేడ్ని ఎవరు? మహాపద్మనందుడు అనేటువంటి వ్యక్తి. పాటలీపుత్రాన్ని ఎవరో చెప్పా, అజాత శత్రువు. ఉజ్జయిని అనేటువంటి పట్టణాన్ని 2వ చంద్రగుప్తుడు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఉజ్జయిని సిటీని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి? చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి. చంద్రగుప్త II అంటే ఏ రాజ్యం అయినా, ఏ క్లాన్ అయినా, ఏ డైనాసిటీ? గుప్త రాజ్యం, గుప్త వంశం. గుప్త వంశానికి చెందినటువంటి చంద్రగుప్త II. అంటే చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఆయన 380 నుంచి 414 మధ్యలో పరిపాలించిన వాడు 2వ చంద్రగుప్తుడు. మరి అంతకుముందు ఉజ్జయిని లేదా? అంతకుముందు ఉజ్జయిని ఉంది, కాకపోతే దాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? 2వ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అర్థమైందా? ఉజ్జయినిని తన 2వ రాజధానిగా చేసుకున్నాడు ఎవరు? 2వ చంద్రగుప్తుడు. అందుకని ఆయన్నే ఏమని పిలుస్తాం? ఫౌండర్ ఆఫ్ ఉజ్జయిని, ఫౌండర్ ఆఫ్ ఉజ్జయిని. ఉజ్జయిని ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ఉజ్జయిని నగర నిర్మాత అనగానే ఎవరు గుర్తు రావాలి మనకు? 2వ చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి. చంద్రగుప్త II బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? గుప్తాస్ డైనాసిటీ అనేటువంటిది. సరే, ఇక్కడ ఉజ్జయినిని క్యాపిటల్గా చేసుకున్నారు. ఉజ్జయిని అంటే ఏ ప్రాంతం? మధ్యప్రదేశ్ ప్రాంతం. మరి ఈ ఉజ్జయినిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసినటువంటి రాజ్యవంశం పేరు కార్దమక వంశము. ఏ డైనాసిటీ అండి ఇది? కార్దమక క్లాన్. కార్దమక వంశము అనేటువంటిది పరిపాలించింది. కార్దమక వంశము అనేటువంటిది పరిపాలించింది. ఈ కార్దమక వంశము అనేటువంటిదే దీనినే క్షాత్రప వంశము అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? క్షాత్రప. కార్దమక వంశము, కార్దమక వంశాన్ని ఏమని పిలుస్తాం? క్షాత్రప. ఇక్కడ ఓ చిన్న క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. సాత్రపి అంటే అది ఒక పొలిటికల్ డివిజన్, అది ఒక రాష్ట్రము. సాత్రపి అంటే అర్థం ఏంటండి? రాష్ట్రము. ఉదయం మీకు మౌర్యులు పరిపాలించేటప్పుడు రాజ్యాన్ని ఎలా విడగొట్టారని చెప్పాను? రాష్ట్రాలుగా విడగొట్టారు. మరి ఆ రాష్ట్రాలనే ఏమని పిలిచేవాళ్ళు అప్పుడు? సాత్రపులు, లేకపోతే సాత్రపి అని పిలిచేటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? సాత్రపి అంటే ఏంటండి? రాష్ట్రము. సాత్రపి అంటే రాష్ట్రము. ఒక్కొక్క సాత్రపి ఒక్కొక్క రాష్ట్రం లాగా అన్నట్టు. మరి ఈ కార్దమక లేకపోతే క్షాత్రప వంశము అనేటువంటి దానిని
స్టార్ట్ చేసింది చంతనుడు, ఫౌండర్ ఆఫ్ చంతనుడు. ఇక్కడ ఉంది చూడండి, కార్దమక వంశము లేకపోతే క్షాత్రప వంశం ఫౌండర్ ఎవరు అంటే చంతనుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ వంశంలో ఫేమస్ రూలర్ ఎవరు అంటే రుద్రదమన అనేటువంటి వ్యక్తి. ఈ వంశంలో ఫేమస్ రూలర్ ఎవరండి? రుద్రదమన. ఈయన గురించి మనకు తెలుసు. రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి, సరే ఒక్కసారి రాసుకున్నది అయిపోతే ఇలా చూడండి. రుద్రదమనుడు గురించి మనం ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఏంటిది? జూనాగఢ్ శాసనం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, రుద్రదమనుడు ఏ కాలం నాటివాడు అంటే రుద్రదమనుడు మీకు శాతవాహనుల్లో 23వ రోజు ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి. అంతేనా? గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకు పేరేంటి? వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావి. వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావి. అక్కడ ఆగండి. గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకైనటువంటి రెండవ పులోమావి లేకపోతే వాసిష్ఠి పుత్ర పులోమావిని ఓడించి ఎవరు? రుద్రదమనుడు. అంటే ఎవరిని ఓడించాడు? శాతవాహనులను ఓడించి వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావి యొక్క బ్రదర్ అయినటువంటి శివశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి, శివశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి తన కూతురైనటువంటి రుద్రదమనికను ఇచ్చి పెళ్లి చేసిన వాడు ఎవరు అంటే రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి. అంటే రుద్రదమనుడు ఎవరిని డిఫీట్ చేశాడు? ఎవరిని ఓడించాడు? ఎవరిని ఓడించాడు? శాతవాహనుల్లో 24వ రాజు ఉన్నాడు. ఆయన పేరే వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావి. వాసిష్ఠి పుత్ర పులోమావి లేకపోతే రెండవ పులోమావి. స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటి అంటే రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకము లేకపోతే అమరావతికి మార్చినటువంటి వ్యక్తి ఎవరండి? రెండవ పులోమావి. మళ్ళీ చెప్తాను చూడండి. నేను ఈయన గురించే నేర్చుకుందాం, వాసిష్ఠి పుత్ర పులోమావి గురించి మళ్ళీ నేర్చుకుందాం. శాతవాహనుల దగ్గర కార్దమక వంశం ఫౌండర్ ఎవరు? ఈ వంశంలో గ్రేట్ రూలర్ ఎవరు? రుద్రదమన. రుద్రదమన అనేటువంటి వ్యక్తి యొక్క విక్టరీస్ గురించి, గ్రేట్నెస్ గురించి చెప్తున్నాను. ఆ గ్రేట్నెస్ లో భాగంగా ఏం చెప్తున్నాను అంటే శాతవాహనుల్లో 24th రూలర్ ఎవరండి? పులోమావి 2. పులోమావి 2. ఈయనకే వాసిష్ఠి పుత్ర పులోమావి. వాసిష్ఠి